బ్యాక్ టు న్యూస్. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. అన్అఫీషియల్ ట్రిప్ నువ్వు ప్యారిస్ కి వెళ్ళినవా వెళ్ళలేదా? నువ్వు ప్యారిస్ కి వెళ్ళి ట్రైన్ మాధ్యమంలో ఆమ్స్టర్డామ్ కి పోయినవా పోయలేదా? నువ్వు ఆమ్స్టర్డామ్ పోయి ఏం టెస్టులు చేయించుకున్నావు? దేనికోసం టెస్టులు చేయించుకున్నావు? దాని తర్వాత తిరిగి నువ్వు తెలంగాణ రాష్ట్రంకి వచ్చి 11వ తారీఖు ఒక పబ్లిక్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి దాని తర్వాత మళ్ళీ ఇమీడియట్గా జూన్ 28 మళ్ళీ యూకే పోయినావు. దాని తర్వాత మళ్ళీ జూలై 7th రోజు వచ్చినావు నువ్వు మళ్ళీ రిటర్న్. ఇది మే 27th ఫస్ట్ టైం యూకే పోయింది. మే 27, 28 ఫస్ట్ టైం యూకే పోయినావు. జూన్ 1కి డల్లాస్ పోయినావు. జూన్ 2nd రోజు డల్లాస్లో సెలబ్రేషన్స్ అటెండ్ చేసుకున్నావు. జూన్ 11కి ఈడో పబ్లిక్ మీటింగ్ అటెండ్ అయినావు. మధ్యలో జూన్ 3rd నుంచి జూన్ 7th వరకు నువ్వు ప్యారిస్కి పోయినావు. ప్యారిస్కి వెళ్ళి ట్రైన్ మాధ్యమంలో ఆమ్స్టర్డామ్ పోయినావు. దాని తర్వాత రిటర్న్ వచ్చినాక మళ్ళీ జూన్ 28 మళ్ళీ నువ్వు యూకేకి పోయినావు. జూన్ 28కి వెళ్ళి జూలై 7th వరకు దాదాపు 15 డేస్, మధ్యలో 12 నుంచి 15 రోజులు అఫీషియల్గా ట్వీట్లు తప్ప నీకు సంబంధించిన ఎటువంటి ఫోటోగ్రాఫ్స్, ఎటువంటి ప్రెస్ స్టేట్మెంట్లు, ఎటువంటి మీ పార్టీ కార్యక్రమాల్లో కూడా నువ్వు పాల్గొనలేదు. మళ్ళీ నువ్వు ఈ మధ్యలో ఈ 12 రోజులలో కూడా నువ్వు ప్యారిస్ పోయినావు. ప్యారిస్కి వెళ్ళి మళ్ళీ ట్రైన్ మాధ్యమంలో మళ్ళీ ఆమ్స్టర్డామ్ పోయినావు. నువ్వు ఆమ్స్టర్డామ్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు. నువ్వు డ్రగ్స్ టెస్ట్లో నీకు వస్తుందా రాదా కూడా నువ్వు అక్కడ వెరిఫై చేసుకున్నావు. నేను చాలా స్ట్రైట్గా అడుగుతున్నా, మరి పబ్లిక్ లైఫ్లో ఉన్న నువ్వు ప్యారిస్కి ఎందుకు అన్అఫీషియల్గా పోయినావు? ప్యారిస్కి వెళ్ళి నువ్వు ఆమ్స్టర్డామ్ పోయిన విషయం వాస్తవమా కాదా? నేను చాలా క్లియర్గా డేట్స్తో సహా చెప్తున్నా. అవి నీ ట్వీట్స్ అన్ని కూడా ఆ రోజు నువ్వు పెట్టినాయి. నువ్వు కాక నీ టీం తోటి ఇక్కడికి వెళ్ళి నువ్వు ట్వీట్ చేయించినావు. నీ మొబైల్ ఫోన్ని కూడా నువ్వు వాడలేదు. నువ్వు దాదాపు ఈ మధ్యలో ఉన్న 12 రోజులు ఎవరికి అందుబాటులో లేవు. నేను చెప్పే మాటలు వాస్తవమా కాదో బీఆర్ఎస్ పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలకి వాళ్ళ నాయకులకు కూడా తెలుసు. ఆ పార్టీలు ఉన్న వ్యక్తులు ఈ మధ్యకాలంలో జూన్ 28 నుంచి జూలై 7th మధ్యలో ఉన్న సమయంలో కేటీఆర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తే కేటీఆర్ పిఏ తిరుపతి మటుకే ఫోన్స్ అటెండ్ చేసిండు. కేటీఆర్ పిఏ తిరుపతి అందరితో మాట్లాడటం జరిగింది. కేటీఆర్ వీళ్ళెవరు కూడా అందుబాటులో లేకుండే. నువ్వు చేసే వ్యవహారాలు ఇంత అడ్డగోలుగా దరిద్రపు కొట్ట పన్ను నువ్వు చేసుకుంటూ ఈరోజు నువ్వు వ్యవహారాలు బయటకి రాకూడదు, బయటపడితే నీ బండారం బట్టబయలవుతుంది, నీ గుట్టు రట్టవుతుంది అని చెప్పి నీ పార్టీలు ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలతోటి, కౌశిక్ రెడ్డి వంటి కొంతమంది పిచ్చోళ్ళతోటి అడ్డగోలుగా ఇష్టం ఉన్నట్టు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిపిస్తున్నావు. నిజంగా కౌశిక్ రెడ్డి నీకు ప్రతి ఒక్క పర్సనల్ లైఫ్ పైన నీకు అంత ఆశ ఉంటే అనవసరంగా నువ్వు మరి షేక్పేట్ ఎందుకు పోతున్నావు? ఆ షేక్పేట్లో ఉన్న అపార్ట్మెంట్ ఎవరిది? ఆ అపార్ట్మెంట్లో ఎవరిని కలవనీకి పోతున్నావు? ఇటువంటి అనేక విషయాలు కూడా రేపు పొద్దున సీసీటీవీ ఫుటేజ్తో సహా బయట పెట్టాల్సి వస్తుంది. నీ వ్యవహారాలు ఏ రకంగా ఉన్నాయో చాలా స్పష్టంగా నీకు తెలుసు. ఇప్పటికి కూడా బాధ్యతతోటి ఎవరు పర్సనల్ ఇష్యూస్, ఎవరెవరు ఏమేం చేసిర్రు అన్నీ విత్ ఎవిడెన్సెస్ డేట్స్తో సహా ఉన్నాయి నా దగ్గర. మీరు చేసిన పిచ్చి పనులు, మీరు చేసిన ఫాల్తూ పనులు, మీరు వ్యవహరించిన తీరు, మీరు ప్రవర్తించిన తీరు, మీరు ఏ రకంగా ఎవరెవరిని ఇబ్బంది పెట్టినరు, ఎంతమందిని ఏ రకంగా ఇబ్బంది పెట్టిర్రు, మీరు ఏమేమి తీసుకుంటుండే, మీరు ఎవరెవరిని ఏ రకంగా బెదిరించిర్రు, అన్నీ కూడా ఆధారాలతో సహా ఎవిడెన్సెస్తో సహా బయటికి వస్తాయి. మీవి బయటికి వస్తే అని ఒక భయంతో ఉద్దేశపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల కోసం వారు ప్రతిరోజు కూడా
వారు ఎక్కడున్నారు, ఎక్కడ పర్యటిస్తున్నారు, ఎవరి మధ్యలో ఉన్నారు, ఎవరితోటి ఉన్నారు అని ఎవిడెన్సెస్తో సహా ప్రతి డేట్ అఫీషియల్గా ప్రెస్కి కానీ మీడియా వాళ్ళకి కానీ ఆ రోజు షెడ్యూల్ ఏంది మేము డిక్లేర్ చేస్తాము, ఇవ్వడం జరుగుతుంది. కానీ మీ నాయకుడు నేను చెప్పిన తేదీలలో కేటీఆర్ ప్యారిస్ పోలేదని చెప్పి ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పమని చెప్పండి. నేను ప్యారిస్కి పోలేదు, నేను ప్యారిస్కి వెళ్ళి ట్రైన్ ఎక్కి ఆమ్స్టర్డామ్కి పోలేదని కేటీఆర్ని చెప్పమని చెప్పండి. కేటీఆర్ నిజంగా బయట దేశంకి పోయి ఏం మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోలేదని చెప్పమనండి. మళ్ళీ చెప్తున్నా, హెయిర్కి సంబంధించి ఎటువంటి మెడికల్ ట్రీట్మెంట్ కేటీఆర్ యూకేలో కానీ ప్యారిస్లో కానీ ఆమ్స్టర్డామ్లో తీసుకోలేదని ధైర్యంగా బయటికి వచ్చి చెప్పమని చెప్పండి. నేను సవాల్ చేస్తున్నా కేటీఆర్కి. నేను నిజంగా ఏ చర్యలకి పాల్పడలేదు అని చెప్పి లై డిటెక్టర్ టెస్ట్కి రమ్మనండి. సిగ్గుంటే, నిజంగా కేటీఆర్ నీకు సిగ్గుంటే నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో. బయటికి వచ్చి నువ్వు ప్రూవ్ చేసుకోకుండా ఇటువంటి కొంతమంది కుక్కలతోటి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆర్నిశలు కృషి చేసి తాపత్రపడుతూ తపన పడుతూ మీరు 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఆగం చేస్తే ప్రజలందరి కోసము 365 రోజులు 24 గంటలు ముఖ్యమంత్రి గారు పనిచేస్తుంటే వారికి వచ్చే ఆదరణని జీర్ణించుకోలేక ఇటువంటి మాటలు మాట్లాడడం సరికాదు. మళ్ళీ చెప్తున్న కేటీఆర్, నిజంగా నీకు అంత పర్సనల్ ఇష్యూస్ పైనే డిబేట్ పెట్టుకోవాలనే ఇంట్రెస్ట్ నీకుంటే నీ ప్యారిస్ టికెట్ నువ్వు ఆమ్స్టర్డామ్ పోయిన ఎవిడెన్సెస్ నువ్వు పోలే. కేటీఆర్కు అలాగే కౌశిక్ రెడ్డికి తనదైన శైలిలో మాట్లాడుతూ ఉన్నారు, అలాగే వార్నింగ్ ఇస్తున్నారు బల్మూరి వెంకట్.